ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ బీసీలకు కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ హలో బీసీ చలో ఢిల్లీ 5, 6, 7 తేదీన ఢిల్లీలో ఏపీ భవన్ లో 26 రాష్ట్రాల ఓబీసీ ఎంపీలందరినీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. 3 బలమైన డిమాండ్లను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. బీసీల కులగణన చేయాలి. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలి. గతంలో ఢిల్లీలో 2000కు పైగా ధర్నా నిర్వహించా. ప్రధానమంత్రి ఎంపీల మద్దతు తీసుకురమ్మన్నారన్నారు. వీటిపై చేస్తానని జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు మాట ఇచ్చినట్లు గుర్తు చేశారు. భారతదేశం చరిత్రలో మిగిలిపోతుందని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా రేపు 5, 6, 7 తారీఖున ఢిల్లీలో ఏపీ భవన్లో 26 రాష్ట్రాల ఓబీసీ ఎంపీలందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ భవన్లో బీసీలకు సంబంధించి 3 బలమైన డిమాండ్. ఒకటి, ఓబీసీ రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలు జనాల కొనగణన గురించి, అలాగే 50% రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలకు కేంద్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్స్ మీద దాదాపు ఢిల్లీలో 2000 పైగా ధర్నాలు చేయగా ఈ రోజున ప్రధానమంత్రి గారు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో వాళ్ళందరితో కూడా ఒక మాట్లాడి ఒక రిప్రజెంటేషన్ తీసుకోండి, దాన్ని బట్టి నేను మీకు ఏ రకంగా న్యాయం చేయగలననేది నేను పార్లమెంట్లో దాని చర్చిస్తానని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారికి మాట్లాడడం జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 300 నుంచి 400 మంది బీసీ నాయకులు కూడా ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కూడా ట్రైన్లో దాదాపు ఒక 100 మంది బయలుదేరడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం, సాయంకాలం, రేపు కూడా అందరు కూడా ఏపీ భవన్కి చేరుకుంటారు. 26 రాష్ట్రాల ఎంపీలు కూడా రేపు 6వ తారీఖున మధ్యాహ్నం 12ంటికి ఏపీ భవన్కి వచ్చి ఈ డిమాండ్ల మీద కూడా వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి మాకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఇది ఒక చరిత్రగానే చెప్పాలి. ఎందుకంటే ధర్నాలు చేసాం, రాస్తారోకం చేసామే, కానీ ఎంపీల మద్దతు కూడగట్టుకొని మోడీ గారి దగ్గరికి వెళ్ళి బీసీ సమస్యల మీద పోరాడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఫస్ట్ టైం మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలో ఉండటం, అలాగే ప్రధానమంత్రి గారు ఒక బీసీఐ ఉండటం, ఈ 2 మాకు కలిసి వచ్చే అంశాలుగా మేము ఈ 26 రాష్ట్రాల ఎంపీలను కూడా అందరినీ కూడా మద్దతు అడగటం, వాడు వెంటనే ఇది ఒక శుభసూచిక కూడా మొత్తామని చెప్పటం. ఆల్రెడీ 15 మంది ఎంపీలు కన్ఫర్మ్ అయిపోయింది, మిగతా కూడా కన్ఫర్మ్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అని, అలాగే ఆంధ్రప్రదేశ్ మంది బీసీని అక్కడ తీసుకెళ్ళి మేము బీసీ డిసైడ్ ఉన్నాం. ఇక్కడైతే మేము పోరాటం మాకు ఒక పేజీ చెప్పి మరి కాబట్టి ఈ విషయం మీద పొద్దున్న మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీకు సంబంధించిన ఎవరైనా సరే మన లీడర్ ఉన్న ఖచ్చితంగా దీనికి బీసీ సంఘాలు కూడా వేరే మంచి కార్యం పెట్టాం కాబట్టి దీనికి మద్దతు ఇవ్వాలా పేరు కొట్టుకుంటూ అండ్ మన బోను దుర్గా నరేష్ గారు జనవరి 6వ తారీఖు అధ్యక్ష పదవిని అలంకరించడం జరిగింది. ఈ ఫిబ్రవరి 6వ తారీఖు కరెక్ట్గా నెలవుతుంది. ఈ నెల రోజుల్లో కనీసం ఒక 6 ప్రెస్ మీట్లు, గోడ పత్రికలు ఆవిష్కరించడం కానీ ఇవన్నీ కూడా జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆర్ కృష్ణ గారు
మన నరేష్ గారికి వెన్నుండి ఎంపీలని కేంద్ర ఎంపీలని ఆదరపరచడం, రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో ముఖ్యంగా 3 పాయింట్లని మోడీ గారి వరకు చేరే వరకు మన ఇది వినిపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. వచ్చి వర్గాలు లేకుండా మన కోసం పోట్లాడుతున్న ఈ పోట్లాటలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జైబీసీ, జైబీసీ. అందరికీ నమస్కారం. నా పేరు పెంటా సాయి కిరణ్, విజయవాడ సిటీ డివిజన్ ఉన్నాను. మరి హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన గోను దుర్గానరేష్ రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఢిల్లీలో ఇతర సమస్యల మీద పోరాడి మా కృష్ణయ్య గారు ఏదైతే ఉన్నారో యావత్ 26 రాష్ట్రాల్లో ఉన్న పీసీ సోదరులందరూ 500 పైగా మంది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతున్నారు. అందరూ ఎంపీల్ని కలిసి మాకు రావాల్సిన హక్కులకి పోరాడి దాని మీద అయితే సందర్భంగా కోరు, అట్లాగే ఇంతటి మంచి కార్యక్రమం వాటి కూడా అభివృద్ధి చేసుకుంటూ నేను మన సోదరులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. ఇది చలో ఢిల్లీ అనే 5, 6, 7 కార్యక్రమాలు జరిగే కార్యక్రమాల్లో మన బీసీ కులం అని కాకుండా బీసీ కుటుంబం మొత్తం మద్దతు తెలిపి మన హక్కుల పోరాటానికై జరిగే సభ ఇది కేవలం ఏ సినిమా యాక్టర్లు చేసే రోడ్ షోనో, పదవుల కోసం చేసే రాజకీయ నాయకులతో ఎలక్షన్ స్టంటో కాదు, మన హక్కుల కోసం మనం సాధించేది. దీన్ని ఎవరినో ఉద్ధరిస్తామన్న భావంతో కాకుండా మనకి మనం ఉద్ధరించుకునేటట్టు మొత్తం అందరూ బీసీ కుటుంబం మొత్తం ఢిల్లీలో సమావేశమై మన హక్కుల గడప విప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.